చంద్రబాబు అభివృద్ధి విజన్ కారణంగానే తాను టీడీపీలో చేరినట్లు కిషోర్ చంద్రదేవ్ చెప్పారు. గతంలో హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలిపినట్లుగానే అమరావతికి చంద్రబాబు ప్రపంచ గుర్తింపు తెస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారాయన. 30 ఏళ్ల క్రితం నేషనల్ ఫ్రంట్ సమయంలో టీడీపీతో కలిసి పనిచేశానని కిషోర్ చంద్రదేవ్ గుర్తు చేసుకున్నారు. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ చేరినంటే ఇది నాకు తెలుగుదేశం పార్టీతో పనిచేసింది నాకు అది కొత్త విషయం కాదు. మీకు చాలామందికి తెలియకపోవచ్చు. 30 సంవత్సరం క్రితం నేషనల్ ఫ్రంట్ ఉన్నప్పుడు నేను అప్పుడు కాంగ్రెస్లో ఉంటే నేషనల్ ఫ్రంట్లో ఒక భాగ్యస్వామిగా అప్పుడు స్వర్గీయులైన నందమూరి తారక రామారావు గారు చైర్మన్గా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కలిసి చేశాను. అప్పటి నుంచి వారితో నాకు ఆ స్నేహభావం, ఆ మిత్రత్వం నాకు అప్పటి నుంచి ఉంది. ఆ సమయం నుంచి వారి యొక్క మనస్తత్వాలు నాకు తెలుసు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు అభివృద్ధి అంటే డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఒక మైండ్ అని అప్పటి నుంచి అప్పుడే నేను గుర్తించాను. మరి ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాలే కాక ప్రజలు వారి యొక్క అభివృద్ధి అటువంటి కార్యక్రమాలు వారు చేశారు. అప్పుడు హైదరాబాద్ని అభివృద్ధి తెచ్చి ఒక మన ప్రపంచంలో ఐటీ విషయంలోనండి ఇతర విషయంలో ఒక స్థాయికి తీసుకొని వచ్చారు. అయితే ఈ రోజు ఇంకొక రాష్ట్రానికి వెళ్ళిపోయి ఉండవచ్చు, కానీ ఇక్కడ మన రెసిడ్యూల్ స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ కూడా అంతకంటే ఎక్కువ చేస్తారని కూడా నాకు పూర్తి విశ్వాసం ఉందని మీకు అందరికీ మనసు. ఆ రోజుల్లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు కేంద్రంలో కూడా చాలా యాక్టివ్గా అనేక కార్యక్రమాలు చేశారు. అప్పటి నుంచి ఉన్న కేంద్రంలో ఉన్న నాయకులందరితో వారికి మంచి పరిచయం ఉందని మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నారు. విశాఖ జిల్లాలో బాక్సైట్ తవ్వక బాక్సైట్ మైనింగ్ గురించి ఒక పెద్ద వివాదం ఉండేది. దాని గురించి చాలా ప్రాణాలు కూడా పోయాయి. గిరిజన కుటుంబాలు, ఆదివాసీ కుటుంబాలు నిర్వాసితులకు భయం ఉండేది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారానికి వచ్చిన తర్వాత లైసెన్స్లు క్యాన్సిల్ చేసింది మాత్రం మన ఈ ముఖ్యమంత్రి గారని మీకు అందరికీ మనవి చేస్తాం. ఇది మీకు చాలామందికి తెలియదు, అక్కడున్న ప్రజలకు కూడా తెలియదు. ఈ నిజం తెలియాలా? ఇచ్చింది అప్పుడు నేను కూడా ఆ పార్టీలోనే ఉన్నాను. వాళ్ళు లైసెన్స్ ఇచ్చారు, నేను ఉండి అది ఆపించాను. కానీ ఆ లైసెన్స్లు పూర్తిగా క్యాన్సిల్ చేయడం ఆ ఘనత ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు వరకు తగ్గిందని మనకి